పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము. పిల్లల్ని ఎవరిని అల్లరి చేయనీయకుండా మాట్లాడకుండా జాగ్రత్త చూసుకోండి అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పి వాక్య పరిచయంలోనికి వెళ్తాను. ఒకానొక ఊర్లో ఒక తల్లి తన కుమారుణ్ణి తన కోడల్ని పోగొట్టుకొని ఒక మనవణ్ణి దగ్గర పెట్టుకొని బ్రతుకుతూ ఉంటుంది. ఎంత పేదరికమయ్యా అంటే ఆ తల్లి బ్రతికి ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి పనిచేసే ఓపిక కూడా లేని రోజులు అవి. సరే ఆ ఇంట్లో పాచి పని చేసుకుంటూ వారు పెట్టేది వారు ఇచ్చేది తీసుకొచ్చి ఆ బిడ్డకి తినిపించుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. అలా జీవనం గడుపుతూ ఉన్న రోజుల్లో ఆ ఊర్లో పెద్ద గొడవ ఏదో జరిగిపోతుంది. జరగటం వలన ఫుల్ కర్ఫ్యూ పెట్టేస్తారు. కర్ఫ్యూ అంటే 144 సెక్షన్, అంతకంటే దారుణంగా పెట్టేస్తారనమాట. అంటే ఎవరు ఇళ్లలోంచి బయటికి రాకుండా, ఎవరు రోడ్ల మీద తిరగకుండా, ఒకరింటి నుంచి ఒకరు వెళ్లకుండా ఎక్కడోళ్ళు అక్కడ నిలిచిపోయేటట్టు కర్ఫ్యూ పెడతారు. అంత కర్ఫ్యూ పెట్టేసరికి తల్లి ఆ ఇంటికి వెళ్ళి పని చేసుకొచ్చి రోజు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటుంది మనవాడికి. ఆ కర్ఫ్యూ పెట్టి 2 రోజులు అయిపోతుంటుంది. ఈ తల్లి బయటికి వెళ్ళటానికి లేదు, వాళ్ళు ఇంటికి రావటానికి లేదు, ఇంట్లో తినటానికి కూడా ఏమీ లేని స్థితి అన్నమాట. అయితే ఏం చేయాలో అర్థం కాక బిడ్డను చూస్తూ ఏడుస్తూ తల్లి ఏం చేస్తుంది అంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లి, దేవుడు ఆకలితో ఉన్న వారిని విడిచిపెట్టడు, ఏలియాని కాకుల చేత పోషించిన దేవుడు ఆయనని జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని బిడ్డ ఏడుస్తూ ఉంటుంటే, మా ఏడవబాకమ్మ, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన ఏలియాని ఎక్కడో అడవిలో ఆ కాలువ దగ్గర ఉంటే కాకుల చేత ఆహారం పంపించి ఏలియాని పోషించిన దేవుడు మన దేవుడు. ఎవరైతే యథార్థ హృదయముతో ఆయనకి ఇష్టకరంగా జీవిస్తారో వారి అందరినీ కరువులో కానీ, బాధలో కానీ, బలహీనతలో కానీ విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఎవరైతే ఆయనకి ఇష్టకరంగా ఉంటారో వారు ఏ స్థితిలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు మన దేవుడు అని చిన్న బిడ్డకి 4 మాటలు చెప్పి ఆ మూలకెళ్ళి కూర్చొని ఎక్కి ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటుంది తల్లి. కొద్దిసేపు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అట్లా ఈ బిడ్డ ఆడ కూర్చొని ఆ అవ్వకెళ్ళి చూసి ఆ ప్రార్థన చూసి బిడ్డకు మాట గుర్తుకొస్తుంది. అవ్వ చెప్పిన మాట, దైవజనుని కాకుల చేత పోషించాడంట దేవుడు, కాకులు వచ్చి ఆహారం ఇచ్చినాయి అంట రోజు. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ప్రార్థన చేస్తుంది, మా అమ్మమ్మ ప్రార్థన దేవుడు విని కాకుల్ని పంపించాలి, కాకుల చేత ఆహారం పంపించాలంటే ఇటు తలుపులు ఇటు కిటికీలు అన్నీ మూసివేసి ఉన్నాయి. ఎలాగా కాకులు రావాలంటే మేము తలుపులో కిటికీలో తీసుంచాలి, తలుపులు తీస్తే పోలీసు వాళ్ళు ఎవరు ఊరుకోరు అని కిటికీని తీసి కిటికీలోంచి చూస్తూ ఉంటాడు ఆ పిల్లోడు. ఆకాశంకి వెళ్ళి ఆకాశం అంతా నెమ్మదిగా ఉంటుంది, ఒక్క కాకి కూడా ఏమి తిరగని ప్రదేశం, బయట జనాలు సౌండ్ సప్పుడు ఏమి వినపడకుండా ఉంటుంది. ఇలా పక్కనే ఉన్న పోలీసు అతను, సెక్యూరిటీ, రోడ్ల మీద పోలీసులు తిరుగుతూ ఉన్న అతను, ఎన్ని రోజులు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఏ కిటికీ తలుపులు తెలియదు, ఈరోజు ఈ కిటికీ తీశారని ఆ కిటికీ కాడికి వచ్చేట్టు కొట్టాను చూస్తే ఆ బిడ్డ కిటికీ కానుకొని పైకి చూస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు కిటికీ తలుపు తీసి పైకి చూస్తున్నావంటే ఆ బిడ్డ చెప్తాడు, కాకుల కోసం చూస్తున్నాను అంటాడు. కాకులా, ఎందుకు అంటే మా అమ్మమ్మ ఇంట్లో ప్రార్థన చేస్తుంది, మా అమ్మమ్మ చెప్పింది కాకుల చేత దేవుడు ఆహారం పంపిస్తాడని. 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు, మా అమ్మమ్మ కూడా ఏమీ తినలేదు, మా ఇంట్లో వండుకొని తినటానికి ఏమీ లేవు అని ఆ కానిస్టేబుల్ పోలీసు వ్యక్తితో ఈ చిన్నపిల్లడు చెప్తాడు. చెప్తే ఆ పోలీస్ అతను, సరే నేను మళ్ళీ వచ్చి నేను ఈ కిటికీ తలుపు కొడతాను, అప్పుడు ఈ కిటికీ కాడికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత 1 గంట 2 గంటలు అయిన తర్వాత పోలీసు ఆయన మళ్ళీ వచ్చి కిటికీ తలుపు కొడితే ఆ బిడ్డ మళ్ళీ కిటికీ కాడికి వస్తాడు. రాగానే ఇన్ని సరుకులు, బియ్యం మూట, కూరగాయలు, ఆకుకూరలు,
కొన్ని చిల్లర డబ్బులు అవన్నీ ఆ కిటికీలోంచి లోన పెడతాడు. పెట్టేసరికి ఆ బిడ్డ అడుగుతాడు, నువ్వెవరు ఇవన్నీ తీసుకొచ్చి మాకు ఇస్తున్నావంటే, మీ అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది కదా, మీ అమ్మమ్మ ప్రార్థన దేవుడు విని దేవుడు నన్ను కాకిని నన్ను పంపించాడు, అందుకే నేను మీకు ఆహారం ఇవన్నీ ఇస్తున్నాను, ఇదిగో ఈ పూట తినటానికి, ఇదిగో భోజనం, ఇదిగో టిఫిన్లు అని మొత్తం లోన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది చదువుతున్నా నేను ఒక చోట, ఈ కథని ఒక స్టోరీ ఇది చదువుతున్నా, ఆశ్చర్యం అనిపించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఈ బిడ్డ విని, అవ్వ చేసే ప్రార్థన మీద బిడ్డకి విశ్వాసము, దేవుడి మీద నమ్మకముతో కాకుల కొరకు కిటికీ తెలిసి ఎదురు చూసే బిడ్డను చూపించాడు. అందులో అంత మాత్రమే కాదు, కాకిని కూడా చూపించాడు. ఈ సన్నివేశంలో ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఒకరు ప్రార్థన చేసే వ్యక్తి, 2 విశ్వాసంతో చూసే వ్యక్తి, 3 ప్రేమతో సహాయం చేసే వ్యక్తి. ఈ సన్నివేశంలో 3 సందర్భాలు, 3 వ్యక్తిత్వాలు, 3 మనస్తత్వాలు, భక్తిలో ఉన్న 3 వ్యక్తిత్వాలు బయటపడతా ఉంటాయి. ఒకే చోట జరుగుతూ ఉంటుంది, ఒకే చోట తిరుగుతూ ఉంటుంది ఇది, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క వ్యత్యాసం కనబడతా ఉంటుంది. అదే ఈరోజు మన వాక్యము. ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, నిజమే కదా, కరువులో ఏలియాని పోషించిన దేవుడు, ఎలీషాని పోషించిన దేవుడు, ఆ పిండి తరగలేదు, నూనె తరగలేదు, కరువు అంతా వెళ్ళిపోయేంత వరకు సమృద్ధిగా పోషించిన దేవుడు మనల్ని ఎందుకు పోషించట్లేదు? మన అక్కర్లు ఎందుకు తీరట్లేదు? మన అవసరాలు ఎందుకు తీరట్లేదు? మన బాధలు ఎందుకు తీరట్లేదు? మన కరువు ఎందుకు తీరట్లేదు? ఇంకా కరువులో ఉండి, బాధలో ఉండి, ఇరుకుల్లో ఉండి, ఆ అవసరం ఈ అవసరం, ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలని మన వారికి వీరికి చెప్పుకుంటూ, మన పరువులు మనం తీసుకుంటూ, మన వస్త్రాలు మనం చింపుకుంటూ, క్రైస్తవులమై ఉండి దేవుడిని అడగలేక, దేవుడి దగ్గర నుంచి పొందుకోలేక మనం ఇంకా ఈ నిర్జీవమైన స్థితిలోనే ఉండిపోయామేమో అనిపించింది. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసినప్పుడు అనిపించింది, ప్రార్థన చేసే విధానము, పట్టుదలతో 2 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నా సరే, ఇంత కర్ఫ్యూ జరుగుతుంది, ఒక్క మనిషి కూడా బయటికి తిరిగితే మనుషుల్ని కాల్చేస్తారు ఆ రోజుల్లో. అంత కర్ఫ్యూ అది. కిటికీ తలుపులు, మామూలు తలుపులు కూడా తీయకుండా మూసేసుకొని ఉన్న రోజులు అవి. అటువంటి స్థితిలో కూడా దేవుడు మా కోసము మనిషిని పంపిస్తాడు, దేవుడు మాకు సహాయాన్ని అందిస్తాడు, దేవుడు మా కడుపు ఆకలిని తీరుస్తాడు అనే విశ్వాసంతో ఆ తల్లి కూర్చొని చేస్తున్న ప్రార్థన. ఈ 18వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ 18వ అధ్యాయం మొదటిలో ఒక వాక్యం, ఒక మాట చెప్తా ఉంటాడు యేసు ప్రభు గారు. లోకా సువార్త 18వ అధ్యాయంలో, వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండాలని. ఎట్లా అంటమ్మా? విసుగు రాకుండా. ఎట్లా? నిత్యము. అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలకి, ఆ సంఘస్థులకు, యేసు ప్రభు గారి దగ్గర ఉన్నవారికి, లేకపోతే ఆయనకు వచ్చి ఆ అవసరం ఈ అవసరం ఉంది, మాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉందని చెప్పుకునే వాళ్ళకి ప్రార్థన చేయాలంటే ఏమొస్తుంది? విసుకొస్తుంది. దేవుడు మాకు అక్కర తీర్చట్లేదు, ఎవరు తీర్చట్లేదు, మాకు ఇవి ఇవ్వట్లేదు, అవి ఇవ్వట్లేదు, మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే అని ప్రార్థన చేయలేక, ప్రార్థన చేయటానికి, దేవుడిని అడగటానికి, దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి వారికి ఏమొస్తుంది? ఇసుకొస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళాలి దేవుని సన్నిధికి? ఆదివారం ఒక్క పూట వెళ్తే సరిపోదా? శనివారం కూడా వెళ్ళాలా? ఉపవాస ప్రార్థనకు కూడా వెళ్ళాలా? స్తుతికూడికి కూడా వెళ్ళాలా? వారు వీరు పెట్టుకున్న ప్రార్థనలకు కూడా వెళ్ళాలా? విసుగు దేవుని సన్నిధికి రావాలంటే. దేవుణ్ణి ఆరాధించాలంటే విసుగు. ఒక పాట పాడి 2వ పాటకి మెదలకుండా ఉంటారు. ఎందుకంటే ఇసుకొచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది. దేవుడితో గడపాలంటే, ఎక్కువ సమయం గడపాలంటే విసుకొచ్చేస్తుంది. లోకంలో మనుషులతో గడపాలన్నా, లోకంలో అటు ఇటు తిరగాలన్నా, అవి ఇవి చూడాలన్నా ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా గడిపేస్తారు. దేవుడితో గడపాలంటే విసుకొచ్చేస్తుంది. ఆ దేవుడు కూడా, యేసయ్య కూడా మాట్లాడుతున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలని ఒక ఉపమానం చెబుతున్నాడు. ఆ ఉపమానంలో ఒక విధవరాలు, ఆ విధవరాలికి న్యాయం జరగాలి.
ఆ విధవరాలికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అన్యాయం జరిగిపోయింది. అందరూ చుట్టుపక్కల ఉన్న వారందరూ అన్యాయం చేసేసారు. న్యాయం జరగట్లేదు తనకి. సరే న్యాయం జరగట్లేదని ఆ ఊరిలో ఆ గ్రామంలో పెద్దల దగ్గరికి వెళ్దామనుకొని బయలుదేరిందంట. బయలుదేరితే ఆ గ్రామంలో ఉన్న పెద్ద దేవునికి భయపడని వ్యక్తి, మనుషులని లెక్క చేయని వ్యక్తి. దేవుణ్ణి లెక్క చేయడు, మనుషుల్ని లెక్క చేయడు, అంటే మూర్ఖుడు. దేవుని మాటలను పక్కన పెట్టేవారు, మనుషుల మాటలను పక్కన పెట్టేవారు, మనుషుల మాటల్ని దేవుని మాటల్ని వినకుండా లెక్క చేయకుండా పక్కన పెట్టేవారిని ఏమంటారండి? మూర్ఖులు అంటారు. మంచి మాటల్ని, మంచి మనుషుల్ని, దేవుణ్ణి లెక్క చేయకుండా ఎవరైతే తిరుగుతారో వారందరినీ మూర్ఖ స్వభావం అంటారు. ఏమంటారు? అటువంటి అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకంట పొద్దున్నే వెళ్తుందంట, మధ్యాహ్నం వెళ్తుందంట, సాయంత్రం వెళ్తుందంట, రాత్రి వెళ్తుందంట. అసలు ఆమెకి విసుగు అనేది రావట్లేదంట. అందరూ అంటున్నారంటే ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు అందరూ పక్కన వారు, అమ్మ మనిషి ఎటువంటి వాడో తెలుసా, ఆ అధికారి ఎటువంటి వాడో తెలుసా, అతని మనస్తత్వం తెలుసా, ఎందుకు ఆయన దగ్గరికి అన్నిసార్లు తిరుగుతున్నావు, ప్రయాస వేస్ట్, ఎందుకు ఆ సన్నిధికి అన్ని రోజులు అన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, ఏమన్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, లేకపోతే నీ మనవల్లో, నీ కుమారుల్లో, నీ కూతురులో, వారి కుటుంబాలలో ఏమైనా కార్యాలు జరిగినాయా? ఇంకెందుకు దేవుడు దేవుడు అంటున్నావు, ఇంకెందుకు ఉపవాస ప్రార్థన అంటున్నావు? నీ దేవుడు నీకేం చేశాడు, నీ దేవుడు నాకేం చేశాడు, నీ దేవుడు మీ బిడ్డలకి ఏం చేశాడు, నీ దేవుడు నీ కుటుంబానికి ఏం చేశాడు? ఉన్నవన్నీ పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోయింది, అప్పులలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇంకేం దేవుడు అని ఎవరిని అంటున్నారు? ఈ విధవరాలను అంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినా సరే నీకు న్యాయము, ఆయనకి చెవులు ఉన్నట్టుంటాయి కానీ ఆ చెవుల్లో వినపడదు. ఆయనకి మనిషి మనసు ఉన్నట్టు ఉంటుంది కానీ అది మనసు కాదు. వినడు, విన్నా నీకు న్యాయం చేయడు, కఠినాత్ముడు. దేవుని భయం లేదు, మనుషుల్ని లెక్క చేయడు. ఎందుకు వెళ్తున్నావని ఆమెను పదే 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 విసిగించేశారు. ఎవ్వరి మాటలు పట్టించుకోలేదంట ఆమె. పట్టించుకుందా? ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఆయన ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో, ఇంటికి వెళ్తే ఇంటికాడ, బయటికి వెళ్తే బయటికి వెళ్ళి పదే 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 వెళ్ళి ఆయనంట గోజాడుతుందంట. ఏమాడుతుంది? గోజాడటం అంటే తెలుసమ్మా? ఏమ్మా ఏంటది? అడిగిందే అడిగి, అడిగిందే అడిగి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పటం గోజాడటం, ఏడవటం, మొరపెట్టడం. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి గోజాడుతుందని రాస్తుంది అక్కడ. అధికారి దగ్గరికి వెళ్ళి గోజాడుతుంటే ఆ అధికారి అంటుండంట, ఇంత కఠినాత్ముడు ఆయన నా దగ్గరికి నీవు వచ్చి ఇంతగా గోజాడుతున్నావని విసుకొచ్చి, ఏమొచ్చి విసుకొచ్చేసంట ఈమెకేదో ఒకటి న్యాయం చేసేద్దాంలేని నిర్ణయం తీసుకున్నాడంట. దేవుడు అంటండి అక్కడ, అటువంటి కఠినాత్ముడు మనసే మారి ఆ విధవరాలికి సహాయం చేస్తే లేదు కానీ ప్రేమామయుడను, కరుణామయుడను, వాత్సల్యపూర్ణునైన నేను మీకు సహాయము చెయ్యలేనా? ఎందుకు చేయట్లేదయ్యా, మీరు ఎందుకు పొందుకోవట్లేదయ్యా అంటే, వచ్చి అడగక నామకార్థంగా వస్తున్నారు దేవుని సన్నిధికి. ఇంట్లో ప్రార్థనకి కూడా, ఉపవాస ప్రార్థన, ఇంట్లో ప్రార్థనలకు కూడా, రోజువారీ ప్రార్థనలకు కూడా, రాత్రికాల ప్రార్థనకు కూడా అలవాటు ప్రకారంగా మోకరొలుతున్నాం, అడగాలి కాబట్టి అడుగుతున్నాం. మనం ఏ రకంగా ఏ మనసుతో మోకరిల్లుతున్నామో, ఏ మనసుతో అడుగుతున్నామో దేవుడికి తెలుసు అన్నమాట. మనం అడిగే విధానము. మనం ఆయన దగ్గర నుంచి పొందుకోపోవటానికి కారణం ఏంటంటే అడిగే విధానం మనకి దగ్గర లేక. అక్కడ మాట్లాడుతున్నాడు. 6వ వచనం నుంచి చదవండి. బయట తీసుకెళ్ళండి అమ్మా. ఎట్లమ్మా? ఎలా? ఎన్నిసార్లు మొరపెడుతున్నాం మనం? మనకి ఏదన్నా అవసరం, మన బిడ్డలకు అవసరం, మన బిడ్డల పరిస్థితి బాగోదు, మన పరిస్థితి బాగోదు, మన కుటుంబ పరిస్థితి బాగోదు, ఆరోగ్య పరిస్థితి బాగోదు, ఆర్థిక పరిస్థితి బాగోదు, అయినా సరే మనం ఎంతసేపు మొరపెడతాం దేవుని సన్నిధిలో? అక్కడ అంటున్నాడు, ఆయన నమ్ముకున్న వారంటే దీవారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా, మనము మొరపెట్టే విధానాన్ని బట్టి అంట నీకు వారికి న్యాయం తీర్చాలో తీర్చకూడదో, సహాయం చేయాలో చేయకూడదో, కుటుంబాలను కట్టాలో కట్టకూడదని దేవుడు ఆలోచిస్తాడంట.
ఏదో అర్ధగంట పావుగంట ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాము. దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు మా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మా బిడ్డలను పట్టించుకోవట్లేదు అని మనమే దేవుడి మీద నిందలో సనుగుడు అంటారు దాన్ని. దేవునికి ఏదైనా నచ్చుద్ది, కానీ దేవుడి మీద సనిగేవారంటే నచ్చనే నచ్చదు. ఆయన కార్యాలు తెలిసి, ఆయన మహోన్నత తెలిసి, ఆయన అద్భుత కార్యాలు తెలిసి, ఆయన ఔన్నత్యము తెలిసి మళ్ళీ ఆయన మీద సనిగేవారంటే విపరీతమైన కోపము, ద్వేషం అంట ఆయనకి. ఇజ్రాయెల్ ప్రజలు నాశనం అయిపోవటానికి, అంతమైపోవటానికి, రాలిపోవటానికి కారణం ఏంటంటే సనుగుడే. ఐగుప్తుల 10 అద్భుత కార్యాలు చూసి, ఎర్ర సముద్రాన్ని చీల్చింది చూసి, యోర్దాన్ నదిని చీల్చింది చూసి, ఆకాశం నుంచి మన్నాను కురిపించింది చూసి కూడా సనిగారంట. అందుకే అంతమంది రాలిపోయారు అరణ్యంలో. ఇక్కడ అంటున్నాడు దేవుడు, దీవారాత్రులు నన్ను గురించి మొరపెడితే వారికి నేను న్యాయము, ఆయన వారికి త్వరగా న్యాయము. అదిగో వారి కొరకేనంటే. ఎవరి కొరకంటే? ఎవరైతే మొర పెట్టాలని వస్తారో, ఎవరైతే ఆయన దగ్గర గోజాడాలని వస్తారో వారి కొరకంటే దీర్ఘశాంతముతో వారికి న్యాయం తీర్చాలని, వారి కుటుంబాలలో కార్యాలు చేయాలని దీర్ఘశాంతంతో ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు ఆ తల్లి ఆ 2 రోజుల నుంచి తినటానికి తాగటానికి ఏమీ లేక తన ఆలోచించే విధానం చూడండి. కర్ఫ్యూ జరుగుతుంది, తలుపులు కిటికీలు తీయటానికి మాట్లాడేవాళ్ళు కానీ, ఫోన్ చేసేవాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ లేరు. అటువంటి నిర్బంధమైన స్థితిలో ఉండిపోయారు వాళ్ళు. కానీ ఒకటే విశ్వాసము తనకి, నా ప్రార్థన దేవుడు వింటాడు. నేను నా ప్రార్థన చేస్తే, మోకరిల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడు అని ఒక్కటే నమ్మకం. తన మీద తనకి నమ్మకం, తన ప్రార్థన మీద తనకి నమ్మకం, దేవుని మీద ఇంకా నమ్మకం. మనకేంటంటే మన మీద నమ్మకం ఉండదు, మన ప్రార్థన మీద నమ్మకం ఉండదు, దేవుని మీద కూడా. ఈ 3 నమ్మకాలు ఉంచుకొని నీవు ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. మన ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం ఏంటంటే ముందు మన ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండదు, మన మీద మనకి. ఎందుకంటే మన క్రియలు మనకు తెలుసు, మన నడక మనకు తెలుసు, మన జీవితం మనకు తెలుసు, మన బ్రతుకు మనకి తెలుసు. అందుకని మన మీద మనకి ఏముండదు. ఆ విధవరాలికి తెలుసు అంట. ఎందుకంటే ఆమె నిందారహితురాలిగా జీవిస్తుంది. నా ప్రార్థన దేవుడు వింటాడు. మోకరిల్లి ఏడుస్తుందంట, కొద్దిసేపు ఏడుస్తుందంట, దేవుని సన్నిధిలో మోకరిల్లి గోజాడుతుందంట. ఎవరి కొరకో తెలుసా? బిడ్డ ఆకలితో ఉన్నాడయ్యా, కూతురు పరిస్థితి బాగలేదు, కొడుకు పరిస్థితి బాగలేదు, మనవడి పరిస్థితి బాగలేదు, మనవరాలి పరిస్థితి బాగలేదు, నా భర్త పరిస్థితి బాగలేదు, నా భార్య పరిస్థితి బాగలేదు, నా కుటుంబ పరిస్థితులు బాగలేదు. అయినా కానీ దేవుని సన్నిధికి రారు, అయినా దేవుని సన్నిధిలో మోకరిల్లరు, అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యరు, దేవుని దగ్గర కనిపెట్టరు. ఎవరి పరిస్థితి బాగో కుటుంబాలలో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చరో, ప్రార్థన చెయ్యరు. అక్కడ తన మనవడు కొరకు, తన కొరకంట ఏడుస్తుందంట కొద్దిసేపు. ఆ ఏడుస్తుంటే బిడ్డ చూసి ఆలోచించాడంట, నిజమే ఇప్పుడే కదా అవ్వ చెప్పింది ఏమని, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని కాకుల చేత ఆహారాన్ని పంపిస్తాడయ్యా. ఎవరి చేత? ఆకాశంలో ఉన్న కాకులు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. పొద్దున ఏమి తీసుకొచ్చినాయి? మాంసాన్ని అంట, ఇంకోటి ఏంటి? రొట్టెనంట. పొద్దున సాయంత్రం ఏ పూటకు ఆ పూట అంట. ఒక కాకేమో మాంసం ముక్కను తీసుకొస్తుందంట, ఇంకో కాకే రొట్టెని తెస్తుందంట. 2 ఏలియా తీసుకొని కార్చుకొని రొట్టె నిరిసి, మాంసం ముక్క నిరిసి, మాంసం రొట్టె 2 కలుపుకొని తింటున్నాడు అంట. ఏ పూటకు ఆ పూటేనంట, పొద్దున సాయంత్రం అటు పంపించాడంట దేవుడు. యాడ్ నుంచి తీసుకొచ్చి నీ కాకులు. కాకి బుద్ధి ఎట్టుంటుంది తెలుసు కదమ్మా, ఎట్టుంటుంది? ఒక కాకి తింటుంటాడు, ఇంకో కాకి ఊరుకోదు. దాన్ని పొడవాలి, దాన్ని తినేదైనా లాక్కొని పోతుంది. పోతుందా పోదమ్మా. మనం ఏడన్నా అన్నం కానీ బియ్యం కానీ మనం తినే ఎత్తే అది తింటాం మనసు కొట్టుకుంటే ఎక్కువ. లేకపోతే ఒకటి చేపలను కానీ లేకపోతే ఏమన్నా చేసి కానీ పడేస్తే ఇది పోతే దీనికంటే ముందు అది పోయి రెక్కలతో కొట్టి దాన్ని తీసుకోబో. కాకి బుద్ధి అంటారు.
తిననీరు, సరిగ్గా తినరు, పీక్కొని తినాలి. అట్లాంటిది కాకే తీసుకొచ్చి పెడుతుందంట. మాంసాన్నను రొట్టెను దేవుడు ఆజ్ఞాపిస్తే అంట, ఎటువంటి కఠినాత్ములైనా, ఎటువంటి మూర్ఖులైనా, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారంట అయినా సరే సహాయం చేసే మనసు దేవుడిస్తాడంట. వారు ఎటువంటి వారైనా సరే, ఈ మనిషి అంటే ఇలా మాట్లాడుతుంది, ఈ వ్యక్తి అంటే ఇలా ఉన్నాడు, నీ ప్రార్థన, సంఘం ప్రార్థన దేవుడు విని వారి మనసులు, కాకి మనసు, కాకి తత్వమే మారిపోయిందంట. మనసు కాదు, తన అలవాటే మారిపోయింది. మాంసాన్ని, రొట్టె ముక్కలను తీసుకొచ్చిస్తుందంటే ఏలియా. తీసుకొచ్చి ఏలియా దగ్గర చక్క పెడతంటే 2 తీసుకొని కాల్చుకొని కొన్ని రోజులు తిన్నాడు. ఈ కుర్రోడంట అది ఆలోచించి, అయ్యో కిటికీలు వేసున్నాయి, తలుపులు వేసున్నాయి, మా దేవుడు కాకి అన్నం ఇచ్చి పంపిస్తే, టిఫిన్ ఇచ్చి పంపిస్తే, ఏంటయ్యి జీడిపప్పు ఉప్మానిచ్చి పంపిస్తే, ఎగ్గు దోశనిచ్చి పంపిస్తే, ఏం దోశ, ఇడ్లీ ఇచ్చి పంపిస్తే, కిటికీలు వేసి కావు 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 కావుమని ఇల్లు చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయేమో అని బిడ్డకి తల్లి చెప్పిన మాట మీద నమ్మకంతో, విశ్వాసంతో అంట కిటికీలు తెలిసి ఆకాశంకి వెళ్ళి చూస్తున్నాంట. ఎందుకు చూస్తున్నావురా అంటే, దేవుడు కాకిని పంపిస్తాడు. కాకినా ఎవరు చెప్పారు? మా అవ్వ చెప్పింది. అవ్వ చెప్పిన మాట మీద, వాక్యము మీద బిడ్డకి చిన్నతనంలోనే అంత విశ్వాసము. బిడ్డలంట చిన్నతనంలోనే వాక్యంతో వాళ్ళ మనసులను మార్చాలంట, వాక్యపు వెలుగులలో వారిని నిలబెట్టాలంట, వాక్యపు త్రోవలలో వారిని నడిపించాలంట చిన్నతనం నుంచే. అమ్మ పెన్సిల్ లేదమ్మంటే, మీ నాన్న అడుగురా పొయ్యి అంటారండి. ఏమంటారు? కాదు, ప్రార్థన చేయి. ఏమనాలి? ప్రార్థన చేయరా. ఒక పెన్సిల్ అంటే దేవుడు 3 పెన్సిల్ ఎత్తాడు. ఎవరన్నా అంటారా? అంటారమ్మా? అనరు. ఎందుకంటారు? వాళ్ళకి ఏ చిన్న అవసరమైనా, ఏ చిన్న అక్కరున్నా దేవుణ్ణి అడిగే విధానంలో, ఏ అవసరం వచ్చినా ముందు వారిని దేవుణ్ణి అడిగే విధానంలో పెంచాలి బిడ్డల్ని. ఎవరిని అడిగేటట్టు? బిడ్డలంట వాక్యంలో, విశ్వాసంలో, దేవునిలో నడిపితే అంట వారు దాని నుంచి తొలగిపోరంట. వాక్యం అంటుంది కదా, బాలుడై ఉన్నప్పుడే. ఎప్పుడు? ఆ త్రోవల్లో నడిపితే పెద్ద అయ్యాకంట. ఈ బిడ్డ తల్లి చెప్పిన మాట, అవ్వ చెప్పిన మాట, వాక్యాన్ని విని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడంట. ఎంతసేపు చూస్తుంటాడో, ఇసుకురాలా. కొంతమంది కూరుకుని ఇసుకొచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఎట్ట ప్రార్థన చేసి ఇటు తిరగగానే, తలుపులు తీయగానే ప్రత్యక్షమైపోవాలి. ఏంటది? అడిగింది 3 డోర్లు ఫ్రిడ్జ్ కావాలి. ఎవరికి? ఎన్నమ్మా చెప్పాలి? 3 డోర్లు ఫ్రిడ్జ్ కావాలి. ఇక్కడ తలోంచి ప్రార్థన చేస్తుంది. ఒక చేసిందంట్లా తలోంచి ప్రార్థన చేసి, ప్రభా ఇప్పుడు వెళ్తున్నాను, నేను తలుపు తీస్తున్నాను, తలుపు తీసేసరికి 3 డోర్ల ఫ్రిడ్జ్ ప్రత్యక్షం అయిపోవాలి. ఎట్టెత్తో నాకు తెలియదు, డబ్బులు లేవేం కాడా, ఎట్టెత్తో నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన చేసిందంట ఒక ఆమె. ఎట్టొస్తుంది? సరే ప్రార్థన చేసి దేవుడు ఎవరో ఒకరితో డబ్బులు సమకూర్చాలి, ఎవరో ఒకరి ద్వారా నడిపియాలి, ఎవరో ఒకరి ద్వారా నువ్వు వెళ్ళాలి, చూసుకొని కొనాలి. అట్లాంటిది ఏమి లేకుండా తలొంచేసిందంట. 3 డోర్లు ఫ్రిడ్జ్ కావాలి ప్రభు అని తలుపు తీసిందంట. ఏముంటుంది ఆడ? అడిగిన వెంటనే ప్రత్యక్షం అయిపోవాలి మనకి. ఎంతసేపు బిడ్డ ఆకలితో ఉండి మంచినీళ్ళు కూడా తాగటానికి లేక 2 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు, మంచినీళ్ళు కూడా తాగటానికి లేని స్థితిలో ఉండి చిన్న బిడ్డ తలుపు తీసి ఆ కిటికీ మీద తలగా పెట్టంట ఆకాశంకి వెళ్ళి చూస్తూ ఉన్నాడంట. ఏది కాకి? ఎక్కడైనా పడిద్దా కాకి? ఆ కావు అనే సౌండ్ ఏడైనా పడిద్దా అని చూస్తానే ఉన్నాడంట. దేవుని కోసం, దేవుని కార్యాల కోసం అంట కనిపెట్టాలంట. దీవారాత్రులు దేవుని సన్నిధులు అట్ట కనిపెడితే అంట దేవుడు విడిచిపెట్టాడంట. మనం కనిపెట్టము, ఓపిక ఉండదు. కనిపెట్టాలి దేవుడి కొరకు. 1 సారి 2 సార్లు 3వ సారి దేవుడు ఎప్పుడు పంపిస్తాడో, ఏ సమయంలో పంపిస్తాడో, ఎప్పుడు విడుదలిస్తాడో, ఎప్పుడు కార్యాలు చేస్తాడో తెలియదు. కనిపెట్టాలంట. దాన్నే విశ్వాసం అంటారు. ఆ బిడ్డకున్న విశ్వాసం ద్వారానే అవన్నీ పొందుకోగలిగాడు.
విశ్వాసము. ప్రార్థన పక్కన జరుగుతుంది, కార్యాలు జరుగుతాయని విశ్వాసము. మనకి విశ్వాసం లేకుండానే ప్రార్థనలు పెట్టుకుంటాం. ఎట్లా? ఓ పక్కన ప్రార్థన చేస్తానే ఉంటాం, ఇక్కడే బయటకు వెళ్ళం కూడా. ఇక్కడే తులసక్క ప్రార్థన పెట్టుకుంది, వాళ్ళ ఇంట్లో కార్యం జరగాలని. తులసక్కే పెట్టుకుంది, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. తులసక్క అనుకుంటుంది, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ అయితే అంటవా? తులసక్క అనుకుంటుంది, ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ అవుతుంది అనుకుంటావా? ఇది అయిద్దంటవా? ఇంకెట్టయిద్ది? ఆ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అయితే దేవుడు కార్యాలు చేస్తాడు. అపనమ్మకంతో, అవిశ్వాసంతో అవదేమో, జరగవేమో, చెయ్యడేమో అని దేవుణ్ణే కించపరుచుకుంటా, దేవుని శక్తినే మనం తగ్గించుకుంటా, దేవుణ్ణి అవమానపరుచుకుంటా ప్రార్థన చేస్తుంటే ఇంక కార్యాలు ఎలా జరుగుతాయి? ఆ బిడ్డ చూడండి, విశ్వాసం చూడండి. ఆ బిడ్డ విశ్వాసం చూసి అనిపించింది, అబ్బా ఎంత విశ్వాసం ఈ బిడ్డకు అనిపించింది. చిన్న కుమారుడా, చిన్నోడికి అంత విశ్వాసం చూడండి. దేన్ని బట్టి వచ్చిందమ్మా విశ్వాసము? చెప్పాలి, దేన్ని బట్టి? ఆ తల్లి ఇంటిలో బిడ్డలకి చెప్పిన మాటలను బట్టి వాడికి ఆ విశ్వాసం వచ్చింది, ఆ భక్తి వచ్చింది, ఆ నమ్మకం వచ్చింది. మన బిడ్డలకి భక్తి లేకపోవటానికి, విశ్వాసం లేకపోవటానికి, నమ్మకం, దేవుడి మీద నమ్మకం లేకపోవటానికి, దేవుని కార్యాల మీద నమ్మకం లేకపోవటానికి కారణం ఒకటే, మనం వారికి సరిగ్గా భక్తిలో వారిని పెంచలేదు. చిన్నతనం నుంచే మనం వారి దేవుని వెలుగులో, దేవుని మాటలలో, దేవుని వాక్యంలో, దేవుని పాటలలో, దేవుని కార్యాలలో చెప్పి పెంచితే వారికి ఆ వయసులో నుంచే దేవుని మీద నమ్మకము, దేవుని కార్యాల మీద నమ్మకము. వారికి అవి లేకపోవటానికి, పెరిగి పెద్ద అవుతున్న దేవుని మీద కార్యాలకు నమ్మకం లేకపోవటానికి కారణం ఏంటంటే మనము ఇంట్లో దేవుని విషయాలు, దేవుని కార్యాలు, దేవుడి అద్భుతాలు వారికి చెప్పలా. మూడవది, ఇది శ్రేష్టమైందనమాట. ఆ బిడ్డ అలా విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో కాకుల కొరకు చూస్తూ ఉన్నాడు. కాకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఎట్లాంటి కాకి అది? పోలీస్ కాకి. ఏం కాకి? పోలీస్ కాకి. కాకి డ్రెస్సులో ఉన్న, మనిషి రూపంలో ఉన్న కాకి. అబ్బా, కాకిని నల్లగా 2 రెక్కలు వేసుకొని, ముక్కింత బారేసుకొని, చూడటానికి అసహ్యంగా, అది కాదంటే కాకాడ. ఎవరైతే అక్కర్లో ఉండి, అవసరాలలో ఉండి, బాధలో, కష్టాలలో ఉన్నారో మన కళ్ళెదురుగా ఉంటే ప్రతి ఒక్కరు, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాకిలవ్వాలి. ఇప్పుడు చెప్పరు. అదే మీరందరూ ఆశీర్వదించబడాలి అంటే పెద్దగా చెప్తారు, రేపు కూడా ఇట్లా కదిలిద్ది. ఆ స్టాండ్ కదిలింది మొన్న, అట్లా చెప్పారు. ఆ స్టాండ్ 2 కింద కుర్చీలో ఉన్నది అంటే మన సౌండ్ అంత వచ్చింది. దేనికి? దేవుడు మనందరినీ దీవించునుగాక అనేసరికి స్టాండ్ 2 కింద. మనందరం కాకులు అవుదాం కాకంటే అబ్బాయి ఎవరూ రావట్లేదు. కాకులుగా మారాలంట. ఆ కాకి రావటానికి బిడ్డలో దేవుడి మీద నమ్మకంగా, ఈ బిడ్డ దేవుడు నిజమైన దేవుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఉన్నా వారు మొర పెడితే వారి ప్రార్థన దేవుడు విని అక్కర తీరుస్తాడు అని దేవుడి మీద అంత నమ్మకం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కాకే. ఆ సహాయం చేసే విధానము, ఆదుకునే విధానము, అక్కర తీర్చే విధానము. బిడ్డను అడిగాడంట, ఏంటి తలుపెందుకు తీసావు అని అడిగితే, 2 రోజుల నుంచి అన్నం తినలేదయ్యా, నేను మా అమ్మమ్మ అన్నం తినకుండా ఇంట్లోనే ఉన్నాం, కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాము అని బిడ్డ చెప్పగానే, సరే నువ్వు తలుపు తీసేందుకు చూస్తున్నావు అని అడిగితే, కాకి కోసం. కాకి ఏంట్రా? అమ్మమ్మ ప్రార్థన చేస్తుంటే కాకి ముక్కుతో ఏం పట్టుకొని వస్తుంది? అన్నం పట్టుకొని వస్తుంది, అన్నం కవర్ పట్టుకొని వస్తుంది అని బిడ్డ చూస్తుంటే ఆశ్చర్యపోయాడంట. ఆ బిడ్డ విశ్వాసం చూసి ఆశ్చర్యపోయి, ఇప్పుడు నేను నిజముగా ఇతనికి సహాయం చేయకపోతే ఈ బిడ్డ జీవితంలో దేవుణ్ణి నమ్ముతాడా? ఇప్పుడు నేనే కాకిగా మారకపోతే దేవుడు నన్నే ఈ ఇంటి పక్కన ఎందుకు ఈ గార్డుగా వేశాడు? ఈ సమయంలోనే రాత్రి నేను డ్యూటీ దిగి వెళ్ళిపోవాలి,
రాత్రి డ్యూటీ దిగి నేను వెళ్ళిపోవాల్సిన అతను ఇంకొక అతను డ్యూటీకి రాకుండా నేను ఇదే సమయంలో ఇక్కడ ఎందుకున్నాను? దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు? కాకిగా మారటానికే, సహాయం చేయటానికే, అక్కర్లో ఉన్న వాడిని ఆదుకోవటానికే అని తను గ్రహించుకొని తన బాధను చూసి, కష్టాన్ని చూసి అంట సహాయం చేశాడంట. ఒక పూటకు అనుకున్నాడంట బిడ్డ, ఒక పూటకు కాదు, ఎన్ని రోజులైతే ఆ బంద్ జరుగుద్దో, కర్ఫ్యూ ఉంటుందో అన్ని రోజులు వారు సంతృప్తిగా పోషించబడ్డారు. దేవుని నమ్ముకున్న వారంట చిన్న అక్కర కొరకు దేవుని దగ్గరికి వెళ్తే అంట సమృద్ధిని ఇస్తాడంట. చిన్నదాని కొరకు దేవుణ్ణి అడిగితే అంట పెద్దది ఇస్తాడంట. మన అడిగే విధానాన్ని చూసి దేవుడు అంట అక్కరను తీరుస్తాడంట. ఆ పోలీస్ అతను కిటికీ దగ్గరకు వచ్చి చూశాడంట. చూసి తల్లి చేస్తున్న ప్రార్థన చూసి, బిడ్డ విశ్వాసాన్ని చూసి, ఇప్పుడు నేనే కాకినే. తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు, తన అవతారాన్ని మార్చుకున్నాడు. కాకి ఏ రీతిగా అయితే తన బుద్ధిని మార్చుకొని, తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఏలియాకి తీసుకొచ్చి ఇచ్చిందో, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి సహాయం చేయాలని మనసు వచ్చేసిందంట, ఆదుకోవాలని మనసు వచ్చిందంట. వచ్చి అంటున్నాడంట, దేవుడు పంపించిన కాకిని నేనే. మీ అవ్వ ప్రార్థన విని పంపించిన కాకిని. ఓ వ్యక్తి కుటుంబంలో నలిగిపోతూ ఉంటుంది, బాధలో ఉంటా ఉంటుంది, వచ్చి మనకి చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవునికి చెప్పుకున్న తర్వాత దేవుడు అంట మన దగ్గర పంపిస్తారంట. వచ్చి మన దగ్గర మొరపెడుతున్నప్పుడంట నేను కాకిగా మారాలి. ఈ సమయంలో నేను కాకినైతేనే ఆ వ్యక్తికి ఇంకా దేవుని మీద విశ్వాసము వస్తుంది. ఆ వ్యక్తులు, మన ఎదుటివారు, మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు ఎందుకు ఆధ్యాత్మిక స్థితిలో నిలబడలేకపోతున్నారా అంటే కాకులుగా మనం మారట్లా. సంఘంలో వారు ఎందుకు ఇంకా ఆత్మీయంగా బలపడలేకపోతున్నారంటే, వారికి ఎందుకు అక్కర్లు తీరట్లేదు అంటే మనం కాకులుగా ఉండి, కాకుల స్థితిలో ఉండి మనం కాకులుగా మారకపోవటం వలన వారు ఆధ్యాత్మికంగా బలపడలేకపోతున్నారు. వాక్యం సెలవిస్తుందండి తెలుసా? నీవు సహాయం చేసే స్థితిలో ఉండి నీ ఎదురుగా అక్కర్లో ఉన్న వారు ఎదురుగా ఉంటే నీవు చెయ్యిని ముడుచుకొనే, నువ్వు సహాయం చేసే స్థితిలో నిలబడి ఉంటే తప్పక సహాయం చెయ్యాలి. చెయ్యకుండా నీ చేతిని ముడుచుకుంటే అంట దేవుడు శపిస్తాడంట. ఆ వ్యక్తి అక్కర్లో ఉండి నీ దగ్గరికి పంపించింది ఎవరిని? నేనే. నీ దగ్గర ఉన్నది కనుకనే నువ్వు సహాయం చేస్తావని నిన్ను దీవిస్తే ఆ వ్యక్తిని నీ కాడికి పంపించాను. నువ్వేం చేశావు? నీ చేతిని ముడుచుకున్నావు. ఎటువంటి స్థితిలో ఉండో తెలుసమ్మా? మనం ఏ స్థితిలో ఉన్నా మన ఎదురుగా బాధలో, కష్టంలో ఉన్న వారినంట విడిచిపెట్టకూడదంట. శాతనైనంత, చేయగలిగినంత చేయాలంట. ఆ సహాయం ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనల్ని అంతకంతకంతకు ఆశీర్వదిస్తాడంట. ఇప్పుడు బాగా చెబుతున్నారు చూడండి, ఇప్పుడు ఆమెను బాగా చెబుతున్నారు చూడండి. కాకుగా మారదామంటే కాకే అవతారం నాకు వద్దు, నల్లగా ఉంటుంది, ముక్కెంత బోర ఉంటుంది, పొడుచుకొని తినాలి, నేనేడ తింటాను. ఆ కాకిని దేవుడు దీవిస్తారంట, ఆ కాకిని దేవుడు ఆశీర్వదిస్తారంట. ఎందుకో తెలుసా? తన వ్యక్తిత్వాన్ని, తన మనస్సును, తన పద్ధతిని మార్చుకుంది. అది దేవుని మాటకి లోబడిందంట. దేవుడు ఎప్పుడైనా మాట చెప్పగానే వ్యక్తిత్వాన్ని మారిపోవాలంట, మనస్సు మారిపోవాలి, ఆలోచన మారిపోవాలి, స్థితులు మారిపోవాలంట. కాకి మొత్తం తన స్థితిని మార్చుకొని ప్రేమ వచ్చేసింది దానిలోకి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకనే మనం ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎంత చెప్తున్నా, మన వ్యక్తిత్వము, మన మనస్సు, మన ఆలోచనలో మనం మార్చుకోలేకపోతున్నాము, కాకులుగా మారలేకపోతున్నాము. అందుకే ఆశీర్వదించబడబోతున్నాం. అక్కర్లో ఉన్నవారు మనకు వచ్చి సహాయం చేయమని అడిగినా కానీ చేయలేకపోతున్నాం. వాక్యం అని చదువు తెలుసా? ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి 1 మైలు దూరం రమ్మంటే 1 మైలు కూడా వెళ్ళమంట. కానీ దేవుడు అంటున్నాడు తీబాకండ్లా 2 మైళ్ళు నడవమంటాడు. అంగి అడిగితే అంట నిలువుటంగిని తీసేయమంటాడంట. అంటే కొంచెం సాయం చేయమని అడిగితే అంట ఎక్కువ సాయం చేయమని అర్థం దాన్ని. 1 మైలు దూరం నాకు తోడురా అంటే 2 మైళ్ళు వెళ్ళు అంటున్నాడు దేవుడు.
అంటే ఎక్కువగా సహాయం చెయ్యి. నీకు చేతనైనంత వరకు సహాయం చేయి. నీకు చేతనైనంత వరకు ఉపయోగపడు. అవసరం సహాయపడే విధానంలో అంట ఆ తల్లి దేవుని ఎంత మహింపరిచింది. ఎవరి వల్ల తెలుసా? ఆ కాకి వల్ల, ఈ బిడ్డ విశ్వాసం వల్ల తల్లికి ఇంకా దేవుని మీద, బిడ్డకి ఇంకా దేవుని. ఎవరిని ముగ్గురులో ఎవరిని తీసివేయలేము. ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆ ప్రార్థన అంతా చేయటం వల్ల, బిడ్డ తలుపు తీయటం వల్ల, బిడ్డ ఎదురు చూడటం వల్ల, కాకిగా పోలీసు అతను మారటం వల్ల బిడ్డ విశ్వాసం పెరిగింది, తల్లి విశ్వాసం పెరిగింది. అతను ఇంకా ఆశీర్వదించబడబోతాడు. నేను ఆశీర్వదించబడతాను, దేవుడు నన్ను దీవిస్తాడని చేయకూడదంట. అది ఇంకా ఘోరమైన అంట. ఆ ఆలోచనతో చేస్తే స్వార్థంతో చేసినట్టు, ఏదో ఆశించి చేసినట్టు. దేవుడి దగ్గర కానీ ఎదుటివారి దగ్గర కానీ ఆశించకుండా, దాన్ని ఆశించావంటే స్వార్థం. ఇప్పుడు నేను చేస్తున్నాను, తర్వాత నాకు వస్తుంది. ఆ ఆలోచన వచ్చిందంటే చేసిందంతా వ్యర్థమే. నువ్వు ఎంత కష్టపడ్డా ఆ కష్టం అంతా వ్యర్థమైపోద్దంట. నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక చెయ్యాలి, అది నా ధర్మం, అది నా కర్తవ్యం, అంతే. నాకు కలిగింది, నేను సహాయపడాలి, అది నా ధర్మం, నా కర్తవ్యం, దేవుడు నాకు నేర్పింది అది, అంతే తప్ప ఆశించి చేయకూడదు. ఆ పోలీసు అతను ఇలా కాడ నుంచి ఏమన్నా నొత్తదని చేశాడా? చేయలేదు. సహాయం ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే సలహాకు వచ్చినప్పుడు, ఆలోచన చెప్పమన్న వచ్చినప్పుడు, ఏమాత్రం మనకి వాళ్ళకి ఆలోచనలో కానీ సహాయం ఎట్లా వెళ్ళి ఎట్లా చేయని చెప్పే విధానంలో కూడా తప్పు ఆలోచనతో చెప్పే స్థితిలో జ్ఞానం నీకు ఇచ్చాను, ఆలోచన నీకు ఇచ్చాను. ఆమె అజ్ఞానంతో, అనాలోచనతో ఎలా జీవించాలో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలా బిడ్డలు నడుపుకోవాలో, ఎలా భక్తిలో నడవాలో, ఎలా మందిరంలో ఎలా ఇవేమి తెలియదు తనకి. మీ దగ్గరకు వస్తున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు, నీ ఇంటికి వస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంటికి వచ్చినప్పుడు మంచి మాటలు, మంచి సలహాలు, భక్తిలో ఏ రీతిగా ఎదగాలో, కుటుంబం ఏ రీతిగా కట్టుకోవాలో, బిడ్డలను ఏ రీతిగా పోషించుకోవాలో, భర్తను ఏ రీతిగా మార్చుకోవాలో సలహాలు ఇవ్వాలంట. మనం ఇచ్చే స్థితిలో ఉండి, చెప్పే స్థితిలో ఉండి కూడా చెప్పకుండా అయిపోతుంది. దేవుడు అంటున్నాడు సహాయం చేసే స్థితిలో అంట ఉట్టి సాయమే కదంట, నోటి మాట కూడా. సామెతల్లో ఉంటుంది, అది గుర్తులేదు వాక్యం. ద్రవ్యం అంటే ఏందమ్మా? 1000 రూపాయలు నా కాడ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉన్నట్టు తలుపుతున్నారు డాడీ. ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు జేబులో ఉన్నాయి అనుకోండి, లేవులే అనుకుంటే ఎవరన్నా వచ్చి అడిగారు నన్ను, ఎంత 1000 రూపాయలు కదా, ఒక 500 అడిగారు, ఒక 500 అడిగారు. ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు చదవండి, వాళ్ళు అడిగినప్పుడు అంట కొంచెం ఇవాళ లేవులే రేపిస్తా, ఏమని ఇవాళ లేవులే కానీ రేపిస్తా, అవుట్. ఎంత చేసిన భక్తి చెప్పాలి. అడిగినప్పుడు అమ్మా నా అవసరాలు కింద ఉన్నాయి, అంత లేవు, ఇదిగో ఇంత, రేపు ఇస్తా పోయిరా అని కూడా అనకూడదంట. ఎందుకంటాం తెలుసా? రేపు ఇస్తాం పోయిరా అని ఈలోపు ఇంకోళ్ళని ఎవరినోళ్ళని అడిగిద్ది, అవసరం చెప్పాలి. ఇప్పుడు ప్రశాంతి వచ్చింది వాళ్ళ అత్తయ్య దగ్గరకి, ప్రశాంతికి ఇది అవసరం, అత్తయ్య నాకు ఇది అవసరం అంది, లేకపోతుంది ఉంచుకొని కూడా డబ్బులు. ఎవరు ప్రశాంతి వాళ్ళ అత్తయ్య గారు. లేకపోతుంది, లేక అమ్మ రేపు చూద్దాంలే, రేపు ఆలోచిద్దాంలే, ఈ నైట్కి బాగా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా చేసుకో, రేపు చూద్దాం దాని సంగతి అంటుందండి. పాపం ఆ పిల్లని ప్రార్థన చేస్తే ఏడక్క తిరుద్దని వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ చెల్లి దగ్గరికి, లేకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈలోపు ఎవరో ఒకళ్ళు చెప్తారంట. తులసక్క అనుకుంటుందంట, తులసక్క కదా వాళ్ళ అత్తయ్య అనుకుంటుందంట, అబ్బా నా ప్లాన్ బాగా నా ప్లాన్ బాగా తీరిందా? నేను చెప్పలా, ప్రార్థన చేస్తాను చెప్పాను కదా, దేవుడిని అడిగితే దేవుడు తలుపులు తెరవడు, ద్వారాలు తెరుతుడు అని మనసులో అమ్మయ్య నా 1000 రూపాయలు నా కాడే ఉన్నాయి అని. అదంట చాలా పాపం. చేసే స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ ఎదురుగా పొందుకునే వ్యక్తి ఉంటే చెప్పాలి, పొందుకునే వ్యక్తి నీ ఎదురుగా ఉన్నప్పుడు నీవు
చెయ్యకుండా ఉండబోకు మేలు, మాట అయినా, సాయం అయినా, చేత్తో చేసేదని ఏదైనా సరే. దాని వెనకాలే రెండోసారి అంటున్నాడు, నీ దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు అని. ఎవరి దగ్గర? ఈరోజు నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు తెలుసు నీ కాడి ఎంత ఉన్నది, నీ అవసరాలు ఎంతో. ఆ మనిషి వచ్చి అడిగినప్పుడు నీ అవసరానికి ఉంచుకొని మిగతాది ఇస్తే నీ అవసరము దేవుడు కాకుల చేత పంపించునుగాక. విడిచిపెడతాడా? ఈరోజు నీ దగ్గరకు పంపించిన వ్యక్తి రేపు నిన్ను వేరే వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు. అవసరాలలో ఉన్నవారు ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ బిడ్డ అవసరంలో ఉన్నాడు, తల్లి అవసరంలో ఉంది, అవసరాన్ని తీర్చే స్థితిలో అతను ఉన్నాడు. అడిగాడా ఇతను? చెప్పండి, అడిగాడా బిడ్డ? మాకు ఇది కావాలని అడిగాడా? కాకి తీసుకొస్తుంది. మనల్ని అడగపోయినా కానీ ఒక్కోసారి అంట ఆ బాధ మనకు తెలిసినప్పుడు, ఆ కష్టం మనకు తెలిసినప్పుడు, ఆ వేదన మనకు తెలిసినప్పుడు అంట తీర్చగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు, చేయగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇయ్యగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు అంట వాళ్ళు అడగక్కర్లేదంట. ఇదిగో అమ్మా ఇలా ఉండండి అమ్మా, ఇదిగో అమ్మా ఇలా చెయ్యండి అమ్మా, ఈ కొంచెం ఉన్నాయి తీసుకోమ్మా అని మనంతట మనం అంట. అప్పుడు వారికి విశ్వాసం అంట దేవుడి మీద ఇంకా అధికమవుతుందంట. ఈ బిడ్డ విశ్వాసం అధికమవటానికి కారణము, ఆ తల్లి విశ్వాసం ఇంకా అధికమవటానికి కారణము ఆ కాకే. అంటే దాన్ని ఏమంటారంటే ప్రేమ. ప్రేమ ఉంటేనే సహాయం చేస్తావు, ప్రేమ ఉంటేనే ఆదుకుంటావు, ప్రేమ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతావు. ఆ ప్రేమే లేకపోతే సహాయం చేసే మనసు. వీరు ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి, ఆ రీతిగా దీవించబడటానికి మన కారణం ఏంటంటే కాకి అంటే సహాయం చేసే తత్వము, సహాయం చేసే మనస్సు. ఆ చదువుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు అనిపించింది, విశ్వాసముతో మనం ఏది అడిగినా దేవుడు ఎటువంటి వారినైనా సరే, ఆడ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, ఆడ వాతావరణం ఏ రీతిగా ఉన్నా సరే, మనుషులు ఏటువంటి వారైనా సరే, దేవుడంట సమస్తమును మార్చగలడు. కారణం ఏంటంటే ప్రార్థన. విశ్వాసముతో, నమ్మకముతో చేసే ప్రార్థన బట్టి కార్యాలు మనము పొందుకోగలుగుతాము. కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో జరగబోటానికి కారణం ఒకటే ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన మన దగ్గర లేదు. ఎదురు చూసే అనుభవం లేదు. మూడోది సహాయం చేసే అనుభవం అసలే చెప్పాలి, సహాయం చేసే అనుభవం అసలే లేదు. అందుకనే మనము ఎదగలేకపోతున్నాము, ఆస్వాదించలేకపోతున్నాము, దీవించబడలేకపోతున్నాము, కట్ల నుంచి తెంచుకొని బయటికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే ఇదొక్కటే. మన కట్లు ఇంకా 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 బిగుసుపోతున్నాయి. అయ్యా ఎందుకు విడిపించుకోలేకపోతున్నానంటే మన మనసులో సహాయం చేసే అనుభవం, అంటే ప్రేమించే అనుభవం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరి దగ్గర అయితే ప్రేమగా ఉంటామో ఏమైనా సరే తీసుకెళ్ళి పెట్టేస్తామంట. ప్రేమించే వ్యక్తి దగ్గర మనం దాచుకోము, ఏమీ దాచుకుంటాము. మనం సంఘాన్ని ప్రేమిస్తున్నాము, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాము, చుట్టుపక్కల ఉన్న వారందరిని ప్రేమిస్తున్నాం అన్నది నిజమే అయితే మనం దాచుకొని ఎదుటి వారికి లేదు అని చెప్పలేము, స్వార్థంతో చూపించలేము. ప్రేమించేస్తామంట, సహాయపడతాము, సలహా ఇస్తాము, ఆలోచన ఇస్తాము, ఉన్న డబ్బులు ఇచ్చి సహాయం చేస్తాము, లేకపోతే కుటుంబంలో ఎలా ఉండండి, ఇలా చేయండి అని మన తగినంత, చేయగలిగినంత చేసేస్తామన్నమాట. అప్పుడు దేవుడు అంట మనల్ని దీవిస్తాడంట. ఆ బిడ్డ అడగక మునిపే, ఆ బిడ్డ విశ్వాసం చూసి, తల్లి ప్రార్థన చూసి అంట ఆయన చేయగలిగిన స్థితిలో అతనుండి వెంటనే వెళ్ళిపోయి అంట ఆ ఇంట్లో కొట్టు ఒకటి ఉండేదంట, వెనకాల ఇల్లు ముందు కొట్టు అంట, వెళ్ళి లేపి లోపల నుంచి వెళ్ళి మొత్తం కట్టించుకొని, సరుకులన్నీ కట్టించుకొని బండి మీద పెట్టుకొని వచ్చి తలుపు కొట్టి, ఇవిగో మీరెవరయ్యా, మీరెవరు? మీ అమ్మ ప్రార్థన విని దేవుడు పంపించిన బిడ్డ అంట. సంతోషం అంట. వెళ్ళిపోయి అవా లే ఇక చాలు. ఎందుకు? నీ ప్రార్థన దేవుడు కాకొచ్చేసింది. ఎట్రా చుట్టూ లేదు, కాకుంటుందా ఇంకాడా? నేనే ఇచ్చేదా? కాకి చేయదట్ట, చేసుద్దా? కాకి చేయదట్ట. లేదంట ఆడ కాకి వెళ్ళిపోయిందమ్మా కాకి. చూసేవారు కాకినట్టు చూశానమ్మా. ఎట్టుందంటే ఇంత ఎత్తుంది.
మనిషమ్మ, దేవుడిని ప్రార్థనని మనిషిని కాకిగా మార్చి సహాయాన్ని పంపించాడమ్మా అని చెప్తే ఇంకా ఏడుస్తుందంటే ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు, ఎంత నమ్మకమైన దేవుడు అయ్యా నువ్వు. మమ్మల్ని ఎంతగా నేను ఈ పూటకి ఈ తింటే చాలు అనుకొని ఒక పూటకు అడుగుతున్నా, ఎంత సమృద్ధినిచ్చివయ్యా. కాకి ఇంకాడ ఉండదంట. నిజంగా మనం కాకిమే అయితే అంట సహాయం చేసింది మేమే అని చెప్పుకొనే మనసులో కూడా అనుకోకూడదంట. సహాయం నేనే చేశా, నేనే ఇచ్చా, నా వల్లే. మనసులో ఎవరికి చెప్పక్కర్లా, మనసులో కూడా అనుకోకూడదంట. నా వల్లే, నేను చెప్పటం వల్లే, నేను చేయటం వల్లే, నేను ఇయటం వల్లే. అక్కడంట మనకు ఘనత ప్రతిఫలం ఏడ కావాలి? వాక్యంలో అంటారు తెలుసా, ప్రభు ఏమంటారు తెలుసా, మీరందరూ మీ ప్రతిఫలాలు అక్కడ చెప్పాలి. నాకు ఆ వాక్యం చదివినప్పుడు అర్థం కాలేదు. వాళ్ళంటా వీధులలో నిలబడి బోర్లో ఊదుకుంటున్నారంట. అంటే మేమే చేసాము, మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారంట. చీరలు ఇచ్చి, కూరగాయలు ఇచ్చి, లేకపోతే అవి ఇచ్చి చెప్పుకుంటున్నారంట, బోర్లు ఊదించుకుంటున్నారంట. దేవుడు అంటున్నాడు, మరి వీళ్ళకి పరలోక రాజ్యానికి వెళ్ళాక, అయ్యా వీరు ఎంత చేశారు, వీరికి ప్రతిఫలం ఏదంటే అక్కడే పొందుకున్నారు. ఎక్కడ? వీరు చేసిందే ఆ ప్రతిఫలం కొరకు. ఏ ప్రతిఫలం? బోర్లు ఊదించుకోవటం, ఫోటోలు వేయించుకోవటం, దండలు వేయించుకోవటం, నలుగురితో చెప్పించుకోవటం, నేనే చేశానని చెప్పుకోవాలి, నేనే ఇచ్చానని చెప్పుకోవాలి అని ఆలోచనతో చేశారు. ఆ ప్రతిఫలం నేను దేవుని దగ్గర పొందుకోవాలని ఎవరైతే చేసి మరుగైపోతారో, చెప్పాలి, ఎవరైతే మరుగైపోతారో వారు అక్కడ పొందుకుంటారంట. ఎక్కడ? దేవుని రాజ్యం. ఇక్కడ మరుగైపోవాలంట. ఇది ఎంత చేసినా, ఎంత ఇచ్చినా ఇక్కడ పేరు కానీ మనిషి కానీ కనపడకూడదంట. ఎవరైతే ఆ కాకిలాగా మరుగైపోయి కాకిలాగా మళ్ళీ వెళ్ళిపోతారో వారి ప్రతిఫలము దేవుని సన్నిధిలో పొందుకుంటారంట. ఎవరైతే ఇక్కడ బోర్లు ఊదించుకుంటారో, డమ్ముకులు కొట్టించుకుంటారో, పేర్లు చెప్పించుకుంటారో వారికి దేవుని సన్నిధిలో ప్రతిఫలమే ఉండదంట. అట్రీతిలో మనం ప్రేమను పంచాలి, అట్రీతిలో సహాయం చేయాలి. ఇక్కడ ఘనత కోసం కాదంట, ఇక్కడ ఆశీర్వాదం కొరకు కాదంట, నిత్యరాజ్యంలో కావాలి ఆయనగా. నిత్యరాజ్యంలో దీవెన కొరకు, నిత్యరాజ్యంలో ఆయన ఆశీర్వదించబడటం కొరకంట. ఇక్కడ చేసినవన్నీ మరుగైపోవాలంట. అప్పుడే మనం అక్కడ చూడగలుగుతాము. ఇక్కడ ఏమైనా కొంచెమైనా మనలో మన వలనే, నా వలనే అనేది కొంచెం వస్తుందంటే అది వ్యర్థం అంట. ఇంకా మనం ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి అక్కడ ఏం దొరకదంట మనకి. నిజం, ఇది వాస్తవం. వాక్యం చెబుతుంది, నా మాట కాదు. ఆశించి కానీ, మన ఘనత కొరకు కానీ, మన పేరు కొరకు కానీ ఎవడని చేస్తే ఇంకా నిత్యరాజ్యంలో మనకేమి అవి ఇక్కడ పొందుకున్నామని దేవుడు వాక్యం తెలుస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అవే చెప్తాడు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలనే, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది ఇక్కడ బోర్లు ఊదించుకొని డంబం పలికి వేషధారుల వల్లే మనం అన్ని చేసిన ఆ ప్రతిఫలం ఇక్కడే దేవుని సన్నిధిలో మనకేమీ ఉండదంట. దేవుని సన్నిధిలో మనకి ప్రతిఫలం కావాలి అంటే, నిత్యరాజ్యంలో మనం ఆశీర్వదించబడాలి అంటే, నిత్యరాజ్యంలో మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, దేవుడు మనకు అక్కడ బహుమానాలు ఇవ్వాలంటే ఇక్కడ మరుగైపోవాలి. ఇక్కడ మనం మెదలకుండా తెలియనట్టే ఉండిపోవాలి. సాయం చేసిన, కష్టం చేసిన, చేతి సాయం, పరిచర్య చేసిన, మాట సాయం చేసిన, ధన సాయం చేసిన, ఏది చేసినా ఇక్కడ మనం మరుగైపోతేనే అక్కడ రాసుకుంటాడు దేవుడు. ఎక్కడ నువ్వు రాపించుకున్నావంటే అక్కడ ఆయన రాయడం, రాసినా కానీ తుడిచేస్తారు. ఏం చేస్తారు? రాసినా ఒకవేళ పేజీ మొత్తం రాసిన అనుకో, ఏది ఇక్కడ తెలియకుండా కొన్ని రోజుల తర్వాత అయినా నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఇక్కడ రాపించుకున్నావు అనుకో, పేజీ చించేస్తారు. ఏం చేస్తారు? పేజీ చించేస్తారు దేవుడు ఇక్కడ. ఎందుకంటే అక్కడ రాయించేసుకున్నావు కదా, చదువుకో, రోజు చదివించుకో, అవునంటారు కాదంటారు. ఏమీ ఆశించకుండా
దేవుని రాజ్యంలో మనం ఉంటే చాలు, దేవుని దీవెనలు ఉంటే చాలు అని మనం ఇక్కడ నుంచి అదే ఆలోచనతో ముందుకెళుదుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.